అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైకోర్టులో రిజర్వేషన్ల చుట్టూ కూడా ఆసక్తికర వాదనలు కొనసాగుతున్నాయి. జియోతో చట్టాన్ని ఎలా మారుస్తారని పిటిషనర్ తరపు లాయర్లు వాదించారు. చట్ట సవరణ చేసి బిల్లు పంపితే గవర్నర్ ఏం చేశారని ప్రభుత్వ లాయర్ సింఘ్వి ప్రశ్నించారు. గవర్నర్ దగ్గరే బిల్లు ఆగిపోయిన తీరును కూడా ప్రస్తావించారు సింఘ్వి. పంచాయతీరాజ్ చట్ట ప్రకారమే ఎన్నికలు జరగాలని పిటిషనర్ తరపు అడ్వకేట్లు వాదించారు. అసలు చట్టాన్ని ఎవరు సవాల్ చేశారని ప్రశ్నించారు ప్రభుత్వ తరపు లాయర్. కులగణన ఎంపిరికల్ డేటా కాదు, డెమోగ్రాఫిక్ డేటా అంటున్నారు పిటిషనర్. దాని ద్వారా రిజర్వేషన్ ఎలా ఇస్తారనేది పిటిషనర్ ప్రశ్న. కులగణన ముమ్మాటికి ఎంపిరికల్ డేటానే అంటోంది ప్రభుత్వం. బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకి కోర్టు నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం విజయ్, ఏంటి వాదనలు ఎలా కొనసాగుతున్నాయి? ఉదయం అంతా కూడా పిటిషనర్ తరపునటువంటి వాదనలు జరిగితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వాదనని బలంగా వినిపిస్తుంది. అభిషేక్ మను సింఘ్వి ఈరోజు ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా చేస్తున్నారు. ఆయన దాదాపు ప్రధానంగా ఏదైతే ఉదయం నుంచి 4 గ్రౌండ్స్ ఏవైతే పిటిషనర్ తరపు న్యాయవాదులు మెన్షన్ చేశారో దాన్ని బేసిక్గా దానిపైన ఆయన కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే డెడికేషన్ కమిటీ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే వన్ మ్యాన్ కమిషన్ సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, వీటన్నింటినీ కూడా రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. శాసనసభ చాలా గొప్పది. శాసన మండలిలో తీసుకున్న నిర్ణయాన్ని, చట్టాన్ని ఇక్కడ కూడా సవాల్ చేయకుండా ఒక జీవోని సవాల్ చేస్తూ వాళ్ళు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో అది చట్టబద్ధ కాదు. ఎందుకంటే ఇది చట్టం అయింది. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మేధావులు కావచ్చు, చాలామంది ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో ఈ కులగణన సర్వేలో పాల్గొన్నారు. వాటన్నిటిని బేస్ చేసుకునే ఈ యొక్క రిపోర్ట్ అంతా కూడా జరిగింది. కాబట్టి ఈ రిపోర్ట్కి గవర్నర్ దగ్గరికి పంపినా కూడా గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం రాలేదు అనేది ఈరోజు ఆయన చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఉంది. పూర్తిగా దాదాపు గంట సేపటి నుంచి కూడా జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఒకసారి పరిశీలిస్తే పిటిషనర్ ఈ ఎంటైర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ డాక్యుమెంట్ని ఇది ఫోర్జరీ చేసిన డాటా అని ఒకవేళ అనుకుంటున్నాడేమో. ఈ సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా శ్రమించింది. అనేక మంది ప్రొఫెసర్లు, వేల మంది ప్రొఫెసర్లు, టీచర్లు చాలామంది ఈ సర్వేలో భాగస్వామ్యంలో ఉన్నారు. దాదాపు ఈ మొత్తం వ్యవహారంలో మార్చి 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలి ముందు పెట్టింది. ఆ తర్వాత 22వ తేదీన గవర్నర్కి పంపిన విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. గవర్నర్కి బిల్లు పంపిన అంశంపైన కూడా అభిషేక్ మను సింఘ్వి అనేక అంశాలు చెప్పారు. పంజాబ్తో పాటుగా అనేక రాష్ట్రాల్లో ప్రతిదీ దాదాపు తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పంజాబ్లో కూడా అనేక సంవత్సరాల కొద్దీ గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే విషయాన్ని చెప్పారు. దాదాపు చట్టాన్ని సవాల్ చేయకుండా కేవలం ఆ చట్టం ద్వారా వచ్చినటువంటి జీవోని సవాల్ చేయడం వెనకాల ఈ ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటెన్షన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక బిల్లు పాస్ చేసే విషయంలోనే చట్టసభల్లోనే అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అట్లాంటిది ఇన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో వీళ్ళంతా కూడా కొంత ఏదైతే పిటిషన్ దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ ఖచ్చితంగా చెల్లదు. ఎందుకంటే జీవో నెంబర్ 9కి చట్టబద్ధత గవర్నర్ తేవాలి. గవర్నర్ ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. 6 నెలల పాటు గవర్నర్కి సంబంధించినటువంటి ఆమోదం జరగకుండా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. గవర్నర్ రాష్ట్రపతికి పంపినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం వీళ్ళంతా కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించవచ్చు. ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటి కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేక బీసీ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఆర్గ్యుమెంట్స్ ఉదయం నుంచి కూడా చూస్తున్నారు. ఏ రకంగా చూస్తారు ఆర్గ్యుమెంట్స్? ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ జియో నెంబర్ 9 ఏదైతే ప్రభుత్వము తయారు చేసినటువంటి జియో నెంబర్ 9ని సవాల్ చేస్తూ మాధవ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అదేంటంటే ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని ఇంప్లీడ్ అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి కౌంటర్కి ఇంప్లీడ్ అవుతూ బీసీ రాజ్యాధికార సమితి తరఫున నేను దాస్ సురేష్ని నేను ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇవాళ మేము చెప్తున్నటువంటి వాదనలు ఏంటంటే ఏదైతే ఇప్పుడు మీరు జియో నెంబర్ 9ని ఏదైతే మీరు రద్దు చేయాలని చెప్పేసి అంటున్నారో అది 100% కూడా ఏదంటే ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తున్నట్టు. ఇక్కడ ఫండమెంటల్ రైట్ ఏమని చెప్తున్నట్టే సమానత్వ అవకాశం. చాలామంది 50% రిజర్వేషన్ మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ కూడా రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలనేటటువంటి నిబంధన ఏమి లేదు. ఇందిరాసాని కేసు విషయం లోపల 1992లో అక్కడ ఉన్నటువంటి హయ్యర్ బెంచ్ ఏం చేసిందంటే 50% లోబడి ఉండాలని చెప్పింది. కానీ మారుతున్న పరిస్థితులను బట్టి, మారుతున్నటువంటి కాలాన్ని బట్టి రిజర్వేషన్ మార్చుకునే అవకాశం అనేది మనకు రాజ్యాంగం కల్పించింది. ఇవాళ 50% మించొద్దు అనడానికి అప్పుడు ఏంటంటే కులగణన లేదు. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కులగణన చేసింది, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఏంటంటే దానికి సంబంధించిన బిల్లును ఆమోదించింది, జీవోను తయారు చేసింది, పంపించింది. వాళ్ళ ఎక్సర్సైజ్ వాళ్ళు ప్రాపర్గా చేసినప్పుడు ఏంటంటే ఈ యొక్క వాదన యొక్క ఎక్సర్సైజ్ని బేస్ చేసుకొని తప్పకుండా న్యాయస్థానాలని ఆ జనాభాకు అనుసరించి
రిజర్వేషన్ పెంచమనేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఎస్సీ సోదరులకు 15% రిజర్వేషన్ వస్తుంది, ఎస్టీ సోదరులకు 7.5% రిజర్వేషన్ వాళ్ళకు సమానంగా అంటే ఫండమెంటల్ రైట్కి వస్తుంది. 10% లేనటువంటి అగ్రవర్ణాలకు కూడా 10% ఇస్తున్నాం, మేమేం అనట్లేదు. కానీ ఇవాళ మేము 56% ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పినా కూడా 42% రిజర్వేషన్లు మాకు ఇవ్వడానికి మాకు అడ్డుపులు వేయడం కానీ, మాకు కాళ్ళలో కట్టె అడ్డం పెట్టడం కానీ, మాకు గుదిమండల తయారవడం అనేది అగ్రవర్ణాలకు మంచి పద్ధతి కాదు. ఇవాళ ఒక సామెత, కులము నందున ఒకడు గుణవంతుడు ఉండినా కులము వెలయు వాని గుణం వలన. రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గంలో పుట్టినా కూడా బీసీల సమస్యలు అర్థం చేసుకున్నాడు కాబట్టి దశాబ్దాల నుంచి మేము చేస్తున్న పోరాటాలను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకొని కామారెడ్డి డిక్లరేషన్లో పంపించింది. ప్రాసెస్ సరిగా జరగలేదు, డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ని బయట పెట్టలేదు, సింగిల్ మెన్ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ని బయట పెట్టలేదు, దాంట్లో అభ్యంతరాలు స్వీకరించలేదు, ట్రిపుల్ టెస్ట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వలేదనేది వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్. మీరు ఒక బీసీ సంఘంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రాసెస్ ఎంటైర్ ప్రాసెస్ని సమర్థిస్తారా? నేనేమంటున్నాను అంటే చేసినటువంటి ఎక్సర్సైజ్ లోపల చిన్న చిన్న సవరణలు మిస్టేక్స్ ఉన్నటువంటి విషయాన్ని మేము కూడా ఏకీభవిస్తున్నాం. అంటే దానిని ఏంటంటే ఇంకా బెటర్గా చేయాల్సి ఉండే, చేసినటువంటి దాన్ని మేము సంపూర్ణంగా ఆక్షేపించట్లేదు, కాకపోతే ఇంకా బెటర్ చేయాల్సి ఉండే. పబ్లిక్ డొమైన్లో పెట్టలేదంటే అది కమిషన్ తీర్పుని ఏంటంటే ఇస్తే సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు జడ్జిలకు ఇవ్వాల్సి ఉంటుంది తప్పించి పబ్లిక్ కోర్టు డొమైన్లో కనుక పెట్టేది ఉంటే కొన్ని సమస్యలు తలెత్తాయి. కాబట్టి ఏకసభ్య అంటే డెడికేటెడ్ కమిషన్ తీర్పును ఆ కారణం చేత ప్రభుత్వం బయట పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు కావచ్చు. రెండో విషయం ఏంటంటే 50% లోబడి అంటే 50% లోబడి అని ఎప్పుడు చెప్తాం మనము? ట్రిపుల్ టెస్ట్లో ఉన్నటువంటి 3 నిబంధనలు ఏంటి అంటే, ఒకటి కులగణన చేయాలి, రెండోది ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ కావాలి, మూడోది 50% లోబడి ఉండాలి. 50% లోబడి ఉండాలని వీళ్ళు చెప్పడం ఎట్లా చెప్తారు? వీళ్ళు 50% లోబడి ఉండాలనేది ఒక తీర్పు, ఆ తీర్పును సవాల్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మూడో టెస్టును మేము ఎగ్జామ్షన్ ఉంటుంది, దానికి గవర్నమెంట్ మంచి ఎక్సర్సైజ్ చేసింది, దాని తప్పేం లేదు. ఇది బీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ వాదనని సమర్థిస్తున్నాయి. లోపల జరుగుతున్న ఆర్గ్యుమెంట్ ఏమో అటు అభిషేక్ మను సింఘ్వి కావచ్చు, రవివర్మ, ఆయన కర్ణాటకలో గతంలో బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు, అడ్వకేట్ జనరల్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఆయన ఆర్గ్యుమెంట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వినాల్సి ఉంది. అభిషేక్ మను సింఘ్వి చేసినటువంటి ఆర్గ్యుమెంట్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇది చట్టబద్ధతకు సంబంధించినటువంటి శాసనసభలో చేసిన తీర్మానం, గవర్నమెంట్ ఏదైతే శాసనసభ ద్వారా చేసినటువంటి చట్టానికి ఖచ్చితంగా విలువ ఉంటుంది, దాన్ని గవర్నర్ ఆమోదించలేదు, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నంత మాత్రాన తప్పనిసరి పరిస్థితి ఒక జీవో ఇవ్వాల్సి వచ్చింది. ఆ జీవోని ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు చెప్తున్నటువంటి పిటిషనర్ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆయన కౌంటర్గా అన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు ఎక్కడా కూడా ఆదేశాలు మాత్రం ఇచ్చింది, రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% కంటే మించినా ఉండొద్దు. ఎందుకంటే దాదాపు డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా పద్ధతి ప్రకారంగా చేసిందని చెప్పి గవర్నమెంట్ సంబంధించిన వాదనని మాత్రం బలంగా కోర్టు దృష్టికి అయితే అభిషేక్ మను సింఘ్వి తీసుకొచ్చారు. ఇంకా ఫర్దర్ ఆర్గ్యుమెంట్ జరగాల్సి ఉంది. 28 మంది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి పిటిషన్లు ఇంకా ఆర్గ్యుమెంట్ చేయాల్సి ఉంది. సో కోర్టు ఈ రోజుతో కంక్లూడ్ చేస్తుందా, ఫర్దర్గా మళ్ళీ రేపటికి వాయిదా వేస్తుందా దానిపైన ఒక క్లారిటీ రావాల్సింది. ఓవరాల్గా అయితే ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది, వాదనలు వినిపిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ వాదనలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది.